జాగ్రత్తగా ఉండాలంటే ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, అన్ని విషయములలో దేవునికి తగినట్టుగా నువ్వు జీవించాలి. అన్ని విషయములలో దేవునికి తగినట్టుగా నువ్వు బ్రతకాలి. అన్ని విషయములలో దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. అన్ని విషయములలో ఆయన తగినట్టుగా నువ్వు మాట్లాడాలి. అన్ని విషయంలో ఆయన తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు ప్రభునందు ప్రియదేని బిడ్డారా, నీ కార్యాలు ఏమైనా సరే, నీ కార్యములు ఏవైనా ఉన్నా కూడా సరే, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు నీడగా ఉంటాడు. ఆయన నీకు అండగా ఉంటాడు. ఆయన నిన్ను కరుణిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను కనికరిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను నీ కన్నీరంతా కూడా తూడుస్తాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, ఆయనకు ఇష్టమైన రీతిగా, ఆయనకు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, ఆయన తగినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, ఆయన తగినట్టుగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, నీ కుటుంబం అంతా కూడా అన్ని విషయంలో నీ కుటుంబానికే తోడు ఉంటానంటున్నాడు. ఆయన ప్రేమిస్తానంటున్నాడు. ఆయన పలకరిస్తానంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, ఈ వాక్యమును మన హృదయములో స్థిరపరుచినట్లుగా, బలపరుచినట్లుగా దయచేసి సహాయం చేయునుగాక.